మత్స్యకారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. వారిని ఆదుకోకపోగా వారికి న్యాయంగా రావాల్సిన సబ్సిడీలను అందించడంలోనూ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కింద చెల్లించాల్సిన 27 కోట్లలో కొంత మొత్తాన్ని ఎన్నో ఆందోళనల తర్వాత చెల్లించారు. ఇప్పటికీ వారిని ఆదుకునేందుకు కావలసిన ప్రణాళికలు కానీ చిత్తశుద్ధి కానీ ప్రభుత్వం వద్ద కనిపించదు. విశాఖపట్నం జిల్లా చూసుకుంటే మన 9 మండలాలు ఉన్నాయి. 9 మండలాల్లో 150,000 మంది మత్స్యకారులు ప్రధానంగా సముద్రం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ మత్స్య పరిశ్రమ వల్ల సంవత్సరానికి 3,000 కోట్ల ఆదాయం మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంటే, అలాంటి మత్స్య పరిశ్రమని పక్కన పెట్టి ఎక్కడో SEZ అని ఆర్థిక మండలి అని చెప్పేసి ఎక్కడో శ్రీలంకలో సింగపూర్ లాంటి కంపెనీలు తెచ్చి కూడా పెట్టి మత్స్యకారుల తాలూకా సముద్రాన్ని తీరాన్ని పంట భూముల్ని దోచుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. ఏ రంగంలోనైనా తరాలు మారే కొద్దీ వారి జీవన స్థితిగతులు కొద్దో గొప్పో మారతాయి. కానీ మత్స్యకారుల్లో ఆ పరిస్థితి లేదు. ఎన్ని తరాలు గడిచినా వారి జీవనంలో కాస్త మార్పు కూడా కనిపించడం లేదు. రేపటి తరం అనుకుంటున్న చిన్నపిల్లలు సైతం ఇలా అలలతో బతుకు పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నారు. వేట తప్ప మరో మాట తెలియని గంగపుత్రులకు ఈ చేపల బోట్లే జీవనాధారం. వేట సమయంలో భయంకరమైన తుఫానులను సైతం లెక్క చెయ్యని వీరు భవిష్యత్తులో ముంచుకు రానున్న భారీ ముప్పులను తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు. మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి సూళ్లూరుపేట వరకు లక్షలాది మత్స్యకార కుటుంబాలున్నాయి. సముద్రాన్ని నమ్ముకున్న గంగపుత్రులకు ఇప్పుడు జీవన్మరణ సమస్య తలెత్తుతోంది. అభివృద్ధి పేరుతో సాగుతోందంతా వినాశనమే అంటూ పర్యావరణవేత్తలు చేస్తున్న వాదనకు ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడే కనబడుతుంది. విశాఖ జిల్లాలోని ముత్యాలంపాలెం గ్రామం ఇది. దాదాపుగా 11 నెలలుగా ఇక్కడ మత్స్యకారులు సముద్ర వేటకు దూరంగా ఉన్నారు. జిల్లాలోని మిగతా గ్రామాల్లో మత్స్యకార గ్రామాల్లో వేట సాగుతున్నప్పటికీ రోజుల తరబడి వేట సాగించిన ఒక్క చేప కూడా వాళ్ళకు చిక్కడం లేదు. చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్న మత్స్యకారులు ఇప్పుడు ఒడ్డున పడ్డ చేపల్లా విలవిల్లాడుతున్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ CH శ్రీనివాస్తో నాగేశ్వరరావు, ETV న్యూస్.